ముచికి మీ వైపు ఉండాలన్నమాట. ముచికి మీ వైపు ఉండి ఈ రకంగా ఉండేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టమ్మా. పసుపు వినాయకుడికి పైన ఇలా 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అలాగే మీరు ఎవరైనా సరే చక్కగా స్టిక్కర్లు అవి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా హరిద్రము అంటే కుంకుమను ధరించండి. కుంకుమ పెట్టుకోండి. కుంకుమే లక్ష్మీప్రదం, సాక్షాత్తు లక్ష్మీ కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమను కూడా ధరించండి. అందరూ కూడా అయిన తర్వాత ముందుగా మనం దీపారాధన చేయాలి. అంచేత ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పినట్టుగా కైవొత్తిని తీసుకోండి. అమ్మా తీసుకోమ్మా. ఆ అగ్గిపెట్టితో ముందుగా ఈ కైవొత్తిని వెలిగించండి. కైవొత్తిని వెలిగించి కైవొత్తితో దీపారాధన చేయండి అన్నమాట. వెలిగించమ్మా. ఓం ఉత్తేజస్వజాత వేదో భగ్నిరుడ తిమ్మవా వశోగస్య మహ్యమావహ జీవనం చ దిశో దిశ. దూరంగా పాడేమ్మా. ఈ కైవొత్తితోటి దీపాన్ని వెలిగించేసారి. సాధ్యం త్రివర్త సంయుక్తం మహిరాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరావహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాహి పాండరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా దీపం వెలిగించిన తర్వాత కైవత్తు దూరంగా పెట్టేసుకోండి. ఇప్పుడు కాస్త ఈ దీపం కుందికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి అమ్మా. కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టమ్మా. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా ఒక పుష్పం నుంచి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్పాదు చక్షు పునః ప్రాణమిహనో భోగం ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకుని గణపతి అంటే వినాయకుడి యొక్క పక్కన పెట్టుకుని బెల్లం ఆభరణాలతో పుష్పలోపయామి ఆభరణాలతో పుష్పై సహిత కుంకుమై పూజయామి. దాని పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పం ఒక్కొక్కటి తీసుకుని అమ్మవారి పూజ చేస్తుంది. అప్పుడే పత్రిక సిరివే